హాయ్. జుట్టు సరేసుకుంటూ ఉన్నాయా? వెల్కమ్ టు గంగా అండ్ మంగా. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. సో దిస్ ఇస్ అ న్యూ యూట్యూబ్ ఛానల్ టు డిస్కస్ అ లాట్ అబౌట్ మూవీస్. సో ఎప్పుడు మాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ప్రతి సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడడానికి ఉండేది చాలా చిన్నప్పటి నుంచి. సో అందుకని ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని సడన్ గా వచ్చిన ఒక థాట్ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దెన్. ఈ వీక్ మేము చూసిన మూవీ ద గర్ల్ ఫ్రెండ్. సో ద గర్ల్ ఫ్రెండ్ చూడడానికి నీకున్న మోటివేషన్ చెప్పు. నా మెయిన్ మోటివేషన్ వచ్చేసి ఇట్ ఇస్ రాహుల్ రవీంద్రన్. నాకు చాలా చాలా ఇష్టమైన మనిషి. ఆయన థాట్ అంటే ఇప్పుడు తన ఇంటర్వ్యూస్ చూస్తే ఆయన థాట్ లో చాలా క్లారిటీ ఉంది అని అనిపిస్తుంది. హీ అండర్స్టాండ్స్ ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్స్. అమ్మాయి అనే కాదు, అబ్బాయి అనే కాదు, అందరి పర్స్పెక్టివ్ చాలా డీప్ గా వెళ్ళి అర్థం చేసుకునే మనిషి, చాలా లెవెల్ హెడెడ్ మనిషి అని అనిపిస్తాడు. సో రాహుల్ రవీంద్రన్ వాజ్ మై మెయిన్ మోటివేషన్. అండ్ దెన్ నెక్స్ట్ ఇట్ వాజ్ ద సాంగ్స్. ఐ వాజ్ సోల్డ్ బిఫోర్ ద ఫిల్మ్ రిలీజ్. సో ఇట్ వాజ్ ద సాంగ్స్ ఫర్ మీ. నీ మోటివేషన్ ఏంటి? నాకు చెప్తే నమ్మరేమో కానీ, సో మేము మన్మధుడు 2 సినిమా చూడడానికి వెళ్ళాను. జస్ట్ లైక్ ద థియేటర్ వాస్ ప్యాక్ బికాస్ ఆబ్వియస్లీ నాగార్జున మూవీ కాబట్టి, అండ్ చీలా సో వాజ్ సచ్ అ బిగ్ హిట్, అండ్ అందుకని థియేటర్ వాస్ ఫుల్లీ ప్యాక్డ్. సినిమా నడుస్తుంది, ఎవ్రీబడి వాజ్ సైలెంట్, లైక్ డెడ్ సైలెంట్. అంటే వాళ్ళకి దే డెంట్ గెట్ ఎనీ ఆఫ్ ద జోక్స్, బట్ నేను అండ్ మై హస్బెండ్, సో వి వర్ లైక్ rolling on the floor and laughing, especially నాగార్జున చేసే ఇఫ్ యూ రిమెంబర్ లైక్ నరసింహ రిప్రైజ్ ఉంటుంది అందులో. నువ్వు చూడలేదు? ఓకే, నరసింహ రిప్రైజ్ ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే శివాజీ గణేశన్ నరసింహలో పిల్లర్ పట్టుకుని ఇట్లా ఇట్లా అని చనిపోతాడు కదా. సో ఒక సీన్ లో నాగార్జున పిల్లర్ పట్టుకుని ఆ రిప్రైజ్ ఉంటుంది. దట్ వాస్ సో ఫనీ. అంటే ఇప్పుడు చెప్తుంటేనే చాలా ఫన్నీ అనిపిస్తుంది కదా. సినిమా చూసినప్పుడు మేము యాక్చువల్లీ చాలా వీఆర్ రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లాఫింగ్. అండ్ ఇంకోటి ఒక గాంజా ఎపిసోడ్ ఉంటుంది. That was like very very funny. I thought that it was a really good and a well made film with good intention, but a lot of people did not understand it. But నాకు 2 సినిమాలు చీలా సో చాలా ఇష్టం, and మన్మధుడు 2 also is a movie that I keep going back to. అందుకని నేను I wanted to watch ద గర్ల్ ఫ్రెండ్. ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా ముద్దుగా ట్విట్టర్ లో రాహుల్ రవీంద్రన్ హ్యాస్ బీన్ వెరీ యాక్టివ్, అండ్ చాలా ముద్దుగా హీ వాజ్ ప్రమోటింగ్ ఇట్. అండ్ వి ఆల్ నో దట్ Rahul Ravindran is a green forest, and he is the husband that no other girl could get, but only Chinmayi could, which is kudos to her. చిన్ను బెస్ట్. చిన్ను ఏం చేసినా బెస్ట్. చిన్ను మాట్లాడుతుంది, చిన్ను అయినా మాట్లాడుతుంది కదా వీటి గురించి. చిన్ను మాట్లాడితే చిన్ను is the best. So for us Rahul Ravindran is the green forest. So అది కూడా అందుకని చూడ్డానికి వెళ్ళాము. చాలానే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ దిస్ ఫిల్మ్ బాగానే నచ్చింది అనే చెప్తాను. నీకు ఓవరాల్ గా చెప్పు. ఓవరాల్ గా సినిమా నచ్చింది, బట్ దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్ గా సినిమా అయితే నాకు కూడా నచ్చింది. Yeah, I like it. Yeah. Firstly, let's start talking about what we liked about the film, and then we'll go with what we didn't like about the film, and then we'll give a rating. I'll get started. So for me, the first point is nobody అంటే ఎవరు ఈ సినిమాలో బిలాంగ్ అవ్వరు. ఈ సినిమాలో ఈ వరల్డ్ లో వాళ్ళు లేనట్టు నాకు అనిపించలేదు. ఎవ్రీబడి బిలాంగ్డ్ ఇన్ దట్ వరల్డ్, అండ్ ఎవ్రీబడి స్టైలింగ్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఎస్పెషలీ రష్మిక స్టైలింగ్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. షీ రియలీ ఓన్ దట్ the space that was given to her. She really owned it up, and చాలా బాగా నచ్చింది నాకు. స్టైలింగ్ ఓకే, కానీ లైక్ డిడ్ యూ ఫీల్ లైక్ వాళ్ళు ఒక పీజీ చేసే స్టూడెంట్స్ లాగా ఉన్నారు? లైక్ రష్మిక వాళ్ళ ఫ్రెండ్ ఒకడు లేదు. సి
ఎవ్రీబడి పెట్టుకొని నో ఒకడు, నో నో ఆ, యా ఒక అంటే వాళ్ళెవరు దే డింట్ లుక్ దేర్ ఏజ్. అంటే ఇప్పుడు పీజీ చేసేవాళ్ళు అని అంటే లైక్ 21-22కి నీకు అండర్ గ్రాడ్యుయేట్ అయింది, ఇప్పుడు నువ్వు పీజీ 24 చేస్తున్నావు అని అంటే 24. అంటే యు ఆర్ స్టార్టింగ్ ఎట్ 22 అనుకుంటా. యు విల్ బి స్టార్టింగ్ ఎట్ 22 అండ్ దెన్ యూ విల్ బి గోయింగ్ అంటిల్ 24. Nobody looked at 22 to 24. Nobody looked 22 to 24. They really looked old. వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళు చాలా కొద్దిగా ఓల్డ్ గానే ఉన్నారు. కానీ బట్ ఇప్పుడు ఎలా అనుకుంటామంటే ఇప్పుడు దేర్ క్యాన్ బి పీపుల్ హూ కెన్ టేక్ ద టైమ్ ఓన్ స్వీట్ టైమ్ టు డూ పీజీ కదా. దేర్ క్యాన్ బి. అంటే ఇప్పుడు 10th నుంచి డిగ్రీ వరకు ఒక లాజికల్ కన్క్లూజన్. సరే పీజీ చేయడానికి వీళ్ళందరూ అందరూ కట్టకట్టుకుని టైం తీసుకున్నారు అని అనుకోవచ్చు. బట్ నాకేంటంటే అవుట్ ఆఫ్ ద ప్లేస్ అయితే అనిపించలేదు. వీళ్ళు స్టూడెంట్స్ లాగా ఉన్నారా లేరా అనేది ఎస్ ఇట్ ఈస్ అన్ ఆఫ్టర్ థాట్. బట్ ఆ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ స్టైలింగ్ అవన్నీ కూడా నాకు కరెక్ట్ గా అనిపించాయి. ఒక మిడిల్ క్లాస్ స్టైలింగ్ కరెక్ట్ గా అనిపించింది. అది స్టైలింగ్ ఇస్ వెరీ గుడ్. ఈవెన్ ఐ ఆల్సో అగ్రీ అబౌట్ దట్. నాకు హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్, I'll take this aspect of the film back home and ante Deekshit Shetty, his character. I mean Rahul Ravindran wanted our blood to boil when Deekshit Shetty appeared on the screen. అవునా కదా? అది అయ్యింది. నాకు రగిలిపోతుంది, రక్తం రగిలిపోతుంది వాడిని చూస్తే. వాడు దాని మీద చెయ్యేస్తేనే రగిలిపోతుంది, వాడు దాన్ని చూస్తుంటేనే రగిలిపోతుంది. ఐ మీన్ ఆ క్యారెక్టర్ ని తను ఎంబాడీ చేసుకున్న విధానం గానీ, లేకపోతే తను ఆ క్యారెక్టర్ ని ప్లే చేసిన విధానం గానీ, ఐ డోంట్ నో హౌ మచ్ లైక్ ఎంత ట్రైనింగ్ ఉంది తనకి, ఎంత లేదో తెలియదు. ప్రిటీ నువ్వే అనుకుంటా ముందు దసరాలో కూడా చాలా నచ్చాడు. యాక్చువల్లీ దసరాలో కూడా చాలా బాగా, దసరాలో కూడా ఇట్ వాస్ అ వెరీ చాలా స్వీట్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ ఉండేది. చనిపోయినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా. It hurt and we all were able to relate with కీర్తి సురేష్. చివుక్కుమంటది. అలాగా ఇక్కడ ఈ క్యారెక్టర్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్లే చేశాడు. ఎలా ప్లే చేయాలో అలా ప్లే చేశాడు. ప్లస్ he's easy on the eyes, so obviously I liked it. For me also hero heroine acting అనేది ఒక పాజిటివ్ గానే చెప్పాలనుకుంటున్నాను నేను. బోత్ ఆఫ్ దెమ్ యాక్టెడ్ వెల్. ఇప్పుడు రష్మిక కూడా షీ డిడ్ వెల్. అంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని అంటే ఏమో మరి నాకు తెలీదు. అంటే ఐ కాంట్, బట్ నేను పుష్ప చూసి ఇన్స్టెంట్ గా చెప్తా, దిస్ ఇస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్. ఇఫ్ యు రిమెంబర్ జాతరలో కదా. లేదు పుష్ప పుష్ప చూసి నేను వెంటనే చెప్పాను. అంటే ఐ ట్వీటెడ్ ఆల్సో, బయటికి వచ్చి నేను వెంటనే చెప్పాను. సో పుష్ప ఇస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని. బట్ ఈ విషయంలో ఇది రష్మిక అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, లైక్ ఇంకెవరు చేయలేనిది చేసేసి ఇప్పుడు నేషనల్ అవార్డ్ అంటే ఏమో మరి నాకు తెలియదు. ఈ ఇయర్ లో వచ్చిన సినిమాలను బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ ఆ క్యారెక్టర్ కున్న లిమిటేషన్స్ పరిధుల్ని బట్టి ఆమె చాలా బాగానే చేసిందని చెప్పాను. అంటే ఇయర్ అంత నేషనల్ అవార్డ్ వచ్చే అంత పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదు అనుకుంటా. అంటే స్ట్రాంగ్ కంటెండర్. బట్ నాకు కూడా అంత నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అలా ఏం అనిపించలేదు. లైక్ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు సే, లైక్ ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల కంటే అమ్మాయిలు కాదు, హీరోయిన్స్ కంటే చాలా బెటర్, యాక్ట్రెసెస్ కంటే చాలా బెటర్ కదా రష్మిక. దానికి బ్రౌనీ పాయింట్స్ ఇచ్చేసేయండి అంటే నేను అలా ఇవ్వలేను. బికాస్ there is a lot you can do with that character. She has a lot, every scene లో రష్మిక ఉంటుంది కాబట్టి she has a lot that she can give to it. చాలా చెయ్యొచ్చు, చాలా చూపించచ్చు. బట్ I felt she was like limited. బట్ తనకున్న ఇంత కెరియర్ లో కెరియర్ బెస్ట్ అంతే. తనకున్న కెరియర్ లో కెరియర్ బెస్ట్, ఐ కెన్ సే దట్. తనకున్న కెరియర్ స్పాన్ లో చాలా మటుకి ఐ క్యాండీ రోల్స్ చాలా వచ్చాయి కదా. సో అంటే యానిమల్ లో దేర్ వాజ్ ఓన్లీ వన్ సీన్ వేర్ షీ కుడ్ యాక్చువల్లీ and she was bad in that. Okay, but ఈ ఫిల్మ్ లో చాలానే సీన్స్ వచ్చాయి తనకి పర్ఫార్మ్ చేయడానికి. అండ్ she found that balance, she found herself. అంటే ఒక బ్యాలెన్స్ తనకి దొరికింది, ఈ మూవీ ద్వారా దొరికిందని నేను అనుకుంటున్నాను.
ఎస్ సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నాకు నచ్చిన విషయం నెక్స్ట్ మ్యూజిక్. అసలు ఆ నదివే సాంగ్ అయితే నేను ఒక ఐ మీన్ లైక్ ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు అనుకుంటే, సినిమా ప్రొడ్యూసర్ గారు, లైక్ ఈ మూవీలో ఉన్న సాంగ్స్ సినిమా చూస్తేనే మీకు ఎక్కుతాయి, సినిమా చూస్తేనే మీరు ఆ కాంటెక్స్ట్ లో ఆ సినిమా చూసాక పాటలు వింటేనే మీకు నచ్చుతాయి, అవి మైండ్ లో ప్లే అవుతాయి అని. అది 500% కరెక్ట్. ఐ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. అంటే ఆ సాంగ్ కరెక్ట్ ప్లేస్ లో వచ్చిందా లేదా దాట్స్ డిబేటబుల్, బట్ ఎవ్రీ సాంగ్ ఐ హావ్ లైక్డ్ ఎవ్రీ సాంగ్. లిరిక్స్ ఆల్సో డిబేటబుల్, పాడిన సింగర్స్ డిబేటబుల్, బట్ ద మ్యూజిక్ it is very easy on the ears, so I like the music a lot. Yeah, and I like the realism in the film. చాలా రియలిస్టిక్ గా తీశారు. అంటే ఏది ఇలా ఉండరే బయట అన్నట్టు లేదు, ఇలాగే ఉంటుంది, ఇలానే చేస్తుంది. I have seen like, and we have very closely seen someone like రోహిణి. ఎక్కువ మాట్లాడకుండా భయపడిపోయి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి. సో ఇట్స్ నాట్ లైక్ రోహిణి లాంటి వాళ్ళు ఎక్కడ కనపడరు కదా, ఎక్కడ అంటే మనం చూడకపోతే అక్కడ లేరని కాదండి, మనం చూస్తే వాళ్ళు మాత్రమే ఉన్నారని కూడా కాదు, బట్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్ అందరూ అంటే వాడిని గ్రేగా చూపిలేదు, వాడిని ఓన్లీ బ్లాక్ చేసేసారు అని అంటున్నారు. రష్మికను మొత్తం వైట్ వాష్ చేసేసారు అని అంటున్నారు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై పెట్ పీవ్ బై ద వే. మాట్లాడదాం మనం. బట్ నా ఒపీనియన్ లో అయితే ఐ హావ్ సీన్ గైస్ లైక్ దీక్షిత్ శెట్టి అరౌండ్ మీ. లైక్ నా లైఫ్ లో లేకపోయినా చుట్టుపక్కల చూస్తాం కదా అందరిని, సో ఈ లైఫ్ అంతా చూసే ఉంటాం కదా. సో ఐ హావ్ సీన్ గైస్ లైక్ దీక్షిత్ శెట్టి. సో ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం మాత్రం 100 ఫర్ రాహుల్. బికాస్ ఇట్ అంటే అంత రియల్ గా ఇది ఈ సీన్ అవుతుంటే నాకు సఫకేషన్ వచ్చే అంత రియల్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్ మాత్రం దీక్షిత్ శెట్టి. అండ్ వాట్ డిడ్ యూ లైక్? The next thing that I like the most is of course Durga character. Girls. So starting లో వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటి సో ఈజీ అది, అండ్ షీఈ్ అ వెరీ ఈజీ పర్సన్. ఇట్లాంటి వాళ్ళ అబ్బాయిలకు నచ్చరు కదా, ఇంత ఈజీగా పడిపోయి ఇంత ఈజీగా వెంట పడుతుంటే ఎవరికి నచ్చరు కదా. యూజువల్ గా అబ్బాయిలకి ఇలా ఉంటే నచ్చరు కదా, ఇలా ఎందుకు చేస్తోంది అన్నట్టు 1 or 2 సీన్స్ అసలు బాగాలేవు, అసలు సరిగ్గా లేవు. బట్ ఆ తర్వాత ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ ద క్యారెక్టర్, బట్ ఐ వాజ్ లైక్ నాకు కొంచెం ఉండే లైక్ అంత ఈజీ పర్సన్ అదంతా నేను మైండ్ లో పెట్టుకోలేదు, కానీ ఐ వాజ్ లైక్ అదే రాహుల్ రాశాడు చూస్తున్నాము, ఒక క్యారెక్టర్ సినిమాలో చూస్తున్నాం అన్నట్టు ఉండే. కానీ నేను ఐ వాజ్ థింకింగ్ లైక్ రాహుల్ రాయడే అలాంటి క్యారెక్టర్ రాయడే, అలా జస్ట్ అలా వదిలేసి రాయడే అని అనుకుంటున్న గ్యాప్ లో like he showed who she really was, and she is really a girl's girl. So alanti characters I love those characters, because we have seen people like that who are very sweet. అంటే అలా ఉండరేమో, ఆడదానికి ఆడదే శత్రువు అని మాట్లాడుతూ ఉంటారు యూజువల్ గా, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం యూజువల్ గా కాలేజ్ లో అక్కడ చూస్తారు కదా, పోర్ట్రే చేసేది వేరేలా పోర్ట్రే చేస్తారు. అంటే ఒక అబ్బాయి మీదే కామన్ గా ఇద్దరికి ఒకటే అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ we don't have to be enemies అన్నట్టు. కామన్ గా ఒక అబ్బాయి మీద ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండడం అనేది కూడా చాలా కామన్ గా జరిగే సిచ్యువేషన్ అన్నట్టే చూపించారు. మీద ఏదో కొట్టుకుని చంపుకొని అలా ఉండదు. ఎక్కడ రియల్ లైఫ్ గర్ల్స్ అలాగే ఉంటారు, సో అలానే ఉన్నట్టు అనిపించింది. సో దట్ వాస్ ద మేబీ దేర్ ఆర్ నాట్ సో గర్ల్స్ కూడా ఉండొచ్చేమో, బట్ ఉన్నారు చాలా మంది గర్ల్స్ కూడా ఉన్నారు. అది మాత్రం మనం డిస్కౌంట్ చేయడానికి లేదు. అది రియలిస్టిక్ గా రాహుల్ చూపించింది, చాలా బాగా నచ్చింది నాకు. స్పెషల్ మెన్షన్ చేయాలి నేను ఒక అడ్వాంటేజ్ కి, రోహిణి గారు చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఆవిడ ఒకే ఒక సీన్ లో ఉన్నారండి, అసలు ఎంత బాగా చేశారు, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎంత అంటే అంటే ఒక హారర్ సినిమాలో దెయ్యం టైపే ఆవిడ క్యారెక్టర్. ఇప్పుడు మన ఈ సినిమాని ఒక హారర్ సినిమా జాన్రాలోకి పెట్టామనుకోండి, ఆ హారర్ సినిమాలో మెయిన్ దెయ్యం యాక్చువల్లీ రోహిణి గారే, భయపెట్టేసి వదిలేస్తారు.
చాలా భయపెట్టి వదులుతారు. సో నాకు స్పెషల్ మెన్షన్ ఆవిడ ఉన్నందుకు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఆవిడ చేసినందుకు, ఆవిడ అంత అందంగా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంచెం డిజైన్ చేయడం నాకు కొంచెం లైక్ ఆఫ్ అనిపించింది. ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం మరి అంతలా ఐ హావ్ సీన్ పీపుల్ లైక్ దట్, బట్ మరి అంతలాగా ఐ డోంట్ నో, కొంచెం డిజైనింగ్ కొంచెం ఆఫ్ అనిపించింది కానీ, బట్ షీఈ్ అ రియలీ గ్రేట్ యాక్టర్. సో మనం we don't even deserve to talk about her ever అనిపిస్తుంది. We can't like say she was bad in any film కదా. అలా మొదలైంది. I remember her character in అలా మొదలైంది also. I was like, I think that is the first movie I saw of hers. And I was like, నాని is so lucky అన్నట్టు అనుకున్నా. ఆ సినిమా నుంచి ఏం టేక్ అవే తీసుకెళ్ళాలి, నేను ఏం టేక్ అవే తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వాయిస్. అంజలి మూవీలో రేవతి గారికి డబ్ చేసింది రోహిణి గారే. సో ఆ సినిమా చూస్తున్నంత సేపు అంజలి వాళ్ళ మదర్ తోటి యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. అండ్ నా కూతురు చచ్చిపోతుందా అన్నట్టు, అంటే నేను ఐ వాజ్ లిటరలీ వెరీ యంగ్, కానీ ఇప్పుడు నాకే కూతురు ఉంది, నా కూతురే చచ్చిపోతుంది అన్నంత ఒక భావోద్వేగాన్ని ఆవిడ బయటికి రప్పించగలిగారు విత్ ఓన్లీ వాయిస్. షీ వాజ్ జస్ట్ వాయిస్ యాక్టర్ ఆఫ్ దట్ మూవీ. రేవతికి డబ్ చేసింది రోహిణి గారు. చాలా అంటే చాలా బాగా చెప్పారు అసలు. సో షీ వాజ్ డెఫినెట్లీ asset. She didn't even have dialogues. Not a single dialogue, but she's the main గుద్దింది అంతే అసలు అంతే జస్ట్. And the next thing that I want to talk about, there were no, it's not like if ఈ సినిమా ఏది ఆన్ ద ఫేస్, ఇప్పుడు చూడు వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇప్పుడు చూడు వీళ్ళిద్దరు కాలేజ్కి వెళ్తున్నారు, ఇప్పుడు చూడు వీడేదో అవుతుంది అన్నట్టు ఆబ్వియస్ డైలాగ్స్ లేకుండా షో నాట్ టెల్ అన్నట్టు ఇట్ వాస్ గుడ్. అది కొద్దిగా బానే అనిపించింది. అంటే కాన్వర్సేషన్ హెవీ కానీ అక్కర్లేని డైలాగ్ అయితే లేదు. యా, నోవేర్ ఐ ఫెల్ట్ ద క్రింజ్ ఆల్సో. క్రింజ్ ఇట్లా ఏంటి డైలాగ్ ఇక్కడ వచ్చింది ఏంటి అని చెప్పి ఇక్కడ అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు అయితే లేదు. యా, అదైతే బాగుంది. ఇప్పుడు నెగటివ్స్ కి వద్దామండి. సో ఫస్ట్ నెగటివ్ నీకేంటి? సో ఫస్ట్ నెగటివ్ అయితే సినిమాలో లాంగ్వేజ్, భాష, అది వాడుక తెలుగు కాదు, అది వాడుక తమిళ్ కాదు, అది వాడుక కన్నడ కాదు, ఏది కాదు, అన్ని మిక్స్ చేసి కూనీ చేసినట్టు. చాలా చాలా అంటే అంటే ఇప్పుడు మనందరి భాషలు, మనందరి వాడుక భాషలు అంతా ఇంగ్లీష్ తెలుగు కలిపి అయిపోయాయి కదా. అలా ఆ భాష తెలిసిన నాకు ఓన్లీ ఆ భాష తెలుసు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఓన్లీ నో శేఖర్ కమ్ముల తెలుగు, మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, నాట్ ప్యూర్ తెలుగు, నాట్ ప్యూర్ ఇంగ్లీష్, నాకు తెలీదు అని అనుకుందాం. అది తెలిసిన నాకే, నా మిడిమిడి జ్ఞానంతో, నా చిన్న నాలెడ్జ్ లోనే నాకు చాలా లైక్ గ్లేరింగ్ తెలుగు మిస్టేక్స్ కనిపించాయి అనమాట. లైక్ తెలియలేదు అని అనేస్తున్నారు, పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ చేస్తున్నారు, ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ చేస్తున్నారు, ఫ్యూచర్ టెన్స్ చేస్తున్నారు. కొంచెం ఆ తెలుగు గ్లేరింగ్ మిస్టేక్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఇఫ్ వెన్ యూర్ థింకింగ్ ఇన్ తమిళ్ అండ్ రైటింగ్ డైలాగ్స్ ఇన్ తెలుగు, యాక్చువల్లీ ఇది తెలుగుకి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, రాహుల్ రవీంద్రన్ గారు చేసిన అన్యాయం. ఎందుకంటే హీ ఈస్ కమింగ్ యాజ్ అ ప్యాకేజ్. నిజంగానే నిర్మాతకి చాలా అంటే చాలానే డబ్బులు మిగులుతాయి. హీ డజంట్ హ్యావ్ టు పే అన్ ఎక్స్ట్రా రైటర్ అండ్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాకేజ్ దట్ ఈస్ కమింగ్. బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా ఒక నిజాయితీగా ఒక డైలాగ్స్ రాయగలిగిన రైటర్ కు ఒక అన్యాయం జరుగుతుంది. ఈయన ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ, నిద్రపోయాక కలలు కండం కానీ ప్రతిదీ తమిళ్లోనే చేస్తారు అని చాలా క్లియర్ గా తెలుస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే எனக்கு తెలియలేదు సార్ అంటే, నాకు తెలియలేదు సార్, అది మనం ట్రూ ట్రాన్స్లేషన్ తమిళ్లో చేసాం అనుకోండి, తెలియలేదు అని రాస్తాం. మనం తెలుగులో తెలియలేదు అని అన్నాం కదా, నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు అంటాం మనం తెలుగులో కదా. సో వెన్ యువర్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో ఇన్ తమిళ్, you will true translate your mother tongue into other language. సో డైలాగ్ రైటర్ క్రెడిట్ కూడా రాహుల్ రవీంద్ర గారు తీసేసుకుని ఆయనే డైలాగ్స్ రాసి తెలుగు భాషకి చాలా అన్యాయం చేశారు సినిమా మొత్తంలో. అండ్ చెప్తాను, పాటల్లో కూడా వెన్నెల వెన్నెల అణ వెన్నెల అంటున్నాడు సింగర్.
హేషం గారే పాడినట్టున్నారు. ఆ. అయితే ఆయన మలయాళీ కదా. ఆయన మలయాళీ. అదే ఇప్పుడు పరభాషీయులు మన తెలుగు సినిమా తీశారు. సో రాహుల్ రవీంద్రన్ గారు ఆయన అచ్చమైన తమిళుడు కదా. హేషం అబ్దుల్ వాహబ్ గారు అచ్చమైన మలయాళీ కదా. ప్రొడ్యూస్ చేసింది అయితే తెలుగు సంస్థే, కానీ క్రియేటివ్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రష్మిక, ఒక తుళు ఆర్ కన్నడ, ఐ డు నాట్ నో, లిక్షిత్ శెట్టి కన్నడిగా. సో అందరూ వేరే లాంగ్వేజ్ వాళ్ళే అంతే కదా. జస్ట్ సైడ్ కి ఒక 2 minutes వచ్చే రావు రమేష్ గారు తెలుగు ఆయన, 1 అంటే 1 scene లో ఉన్న రోహిణి గారు తెలుగు ఆవిడ అంతే కదా. ఇంకా మేజర్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ప్రొఫెసర్ రాహుల్ రవీంద్రన్ తమిళ్, యాజ్ అ డైరెక్టర్ హిస్ అగే తమిళ్. మిగతా వాళ్ళు అంటే అందరూ వేరే భాష వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయిన సినిమాలో తెలుగు అనేది చచ్చిపోయింది, టోటల్ గా చచ్చిపోయింది. లిరిక్స్ లో కూడా చచ్చిపోయింది, లాంగ్వేజ్ లో అంటే చచ్చిపోయింది. అంటే ఇది మనం ప్రతి సినిమాని ఎంకరేజ్ చేసి 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 తెలుగు ఏమైపోయినా పర్వాలేదు అనే స్థితికి మనం తెచ్చేసామేమో సినిమాని అని అనిపించేంత బాధ కలిగించేంత బ్యాడ్ గా తెలుగు ఉంది ఈ సినిమాలో. ఐ డోంట్ నో, రాహుల్ రవీంద్రన్ గారు లైక్ ఒక పర్మిట్ రూమ్ ఇంటర్వ్యూలోనో దేంట్లోనో చెప్పారనమాట, లైక్ నా డైలాగ్స్ నేనే రాస్తాను, చీలసోక్ కూడా నేనే రాశాను, మన్మధుడు 2 కూడా నేనే రాశాను, ఈ సినిమా కూడా నేనే రాశాను, నెక్స్ట్ మూవీకి అది యాక్సెంటెడ్ తెలుగు కాబట్టి నాకు తెలియదు కాబట్టి డైలాగ్ రైటర్ ని తెచ్చుకుంటాను అని చెప్పి, డైలాగ్ రైటర్ ఆర్ సంథింగ్ రైటర్ ని తెచ్చుకుంటాను అని చెప్పి చెప్పారనమాట. అదే డైలాగ్ రైటర్ ని తెచ్చుకుంటాను. బట్ అక్కడ తేడా ఎక్కడ జరిగిందంటే, అక్కినేని సుశాంత్ ఆయన తెలుగు బాగానే మాట్లాడతాడు, యాక్చువల్లీ బాగా మాట్లాడతారు చాలా మందితో పోలిస్తే. అండ్ సెకండ్ సినిమాకి అక్కినేని నాగార్జున గారు ఆయన బాగా మాట్లాడతారు. అండ్ యాక్టర్స్ అందరూ తెలుగు, కిట్టు విశాప్రగడ ఉన్నారు, ఆయన ఒక లిరిక్ రైటర్ కూడా మనకి తెలుగులో. వెన్నెల కిషోర్ తెలుగు బాగా మాట్లాడతారు, ఝాన్సీ తెలుగు మాట్లాడతారు, లక్ష్మి గారు తెలుగు, లక్ష్మి గారు తెలుగు బాగా మాట్లాడతారు. అక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం, ఎందుకంటే గ్లేరింగ్ గా ఈయనకి తెలియలేదు సార్ అని తెలుగులో అనేస్తోంది ఆవిడ, అంతే తెలియలేదు. సో ఇట్స్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడకపోతే మాత్రం వీళ్ళందరూ మనకి అన్యాయం చేస్తూనే పోతారు. వి విల్ బి ద ఎఫెక్టెడ్ పార్టీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మనకి తెలుగు మిగలదు. ఆల్రెడీ చాలా వాడుక తెలుగులో చాలా డైల్యూషన్ వచ్చేసింది కదా. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డైల్యూషన్ ఇన్ వాడుక తెలుగు. ఇప్పుడు నేను కూడా చూడు మాట్లాడుతుంటే మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది కదా, అలానే. అంటే వెన్ యూఆర్ స్పీకింగ్ వన్ లాంగ్వేజ్ అంటే పుట్ ఇట్ ప్రాపర్లీ ఇన్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ అంటాను నేను. ఇప్పుడు నువ్వు తెలుగు మాట్లాడితే అది చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా, చాలా ప్యూర్ గా ఉండాలి. అలాగే నాకు ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే ఆ వర్డ్ అక్కడ ఫిట్ అయ్యేది ఉండాలంటాను నేను. ఇప్పుడు శేఖర్ కమ్ముల గారి తెలుగు కూడా తెలుగు కాదు, అది కొంచెమే ఉంటుంది అందులో తెలుగు, చాలా మటుకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది శేఖర్ కమ్ముల గారి సినిమాలు. కానీ మనకి ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించదు, ఆ పదం అక్కడ పట్టట్లేదు అని అనిపిదు. ఎందుకంటే అది వాడుక తెలుగే, శేఖర్ కమ్ముల వాడుక తెలుగే, నార్మల్ కాన్వర్సేషనల్ తెలుగు అది. అవును, ఇక్కడ అవుట్ ఆఫ్ ద ప్లేస్ నాన్ సింక్ తెలుగు అన్నమాట. బ్రేకప్ సీన్ లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అది నాకు అర్థం కాలేదు, ఆవిడ ఏమన్నారో నాకు అర్థం కాలేదు, కానీ అది తెలుగే. అదేంటి క్లైమాక్స్ లో బ్రేకప్ సీన్ లో కూడా ఏదో ఒక వర్డ్ అన్నారు, ఎంటర్ అయిన వెంటనే ఒక వర్డ్ అంటారు హీరో తోటి. ఆ నదివే సాంగ్ లో కూడా, నదివే సాంగ్ ఇస్ రియల్లీ గుడ్, ద కాంపోజిషన్ ఇస్ రియల్లీ గుడ్, బట్ ఆ చరణాల్లో చాలా కలగాపులగా ఉందనే అనిపిస్తుంది. మీరు విన్నారు కదా ఈ లిరిక్, మీకు అర్థమైందా అక్కడ ఏమంటున్నారు? భాషను ఎందుకు అలా స్ట్రెచ్ చేసి, కుచించి, స్ట్రెచ్ చేసి ఏంటో చేస్తున్నారు దాన్ని. అక్కడ అక్కడ కవి భావం ఏంటో మీకు అర్థమైందా? అంటే సిలువ మోయడం ఎందుకు నాకు అర్థం కాలేదు. సిలువ మోయడం అంటే ఏంటి? అండ్ అక్కడ ఇంకేదో అది ఏదో ఆ సెంటెన్స్ కి అర్థం, నీకు అర్థమైందా? అర్థం కాలేదు. ఆ సెంటెన్స్ మీకు అర్థమైందా? ఈ చెత్తని మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం అంటే, చెత్తే కదా ఇది, మన లాంగ్వేజ్ కాదు. ఆయన ఏంటంటో పాడేశాడు, మలయాళం అయినా మలయాళంలో కంపోజ్ చేసి మలయాళంలో తెలుగుని తలుచుకుంటూ ఏంటంటో పాడేశాడు. ఈ చెత్తను మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం, ఎలా చేయగలం? అంటే మనకు ఒక పాట అర్థం అవ్వాల్సిన అవసరం లేదా? అది బాగుంటే చాలా. అంటే
ఐ కమ్ ఫ్రమ్ ఎ జనరేషన్ వేర్ చరణాలు పల్లవులు చాలా బాగా పాడుకుని ప్రతి పాట గుర్తుండిపోయేలాగా మ్యూజిక్ నేర్చుకొని అలా నేర్చుకున్నట్టు. సో బట్ అంటే సాంగ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ కదా, యూ హ్యావ్ టు లీవ్ అ లెగసీ కదా. ఎనీబడి లైక్ ఎనీ డైరెక్టర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, ఎనీబడి హూస్ డూయింగ్ అ క్రాఫ్ట్, యువర్ క్రాఫ్ట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ కదా. అసలు తెలుగు సింగర్స్ వాడుకోవట్లేదు. కారుణ్య ఎవరిని వాడుకోవట్లేదు. హేమచంద్ర, కారుణ్య జస్ట్ లైక్ దట్ ఉన్నారు. వాళ్ళు ఎవరిని వాడుకోవట్లేదు. పాపులర్ సాంగ్స్ అన్నిటినీ వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. ఇప్పుడు అనిరుద్ధ్ వచ్చి ఇక్కడ పాడితే అదేం తప్పులేదు. నాకు ఆయన పాటలు ఇష్టం, నేను రోజంతా వింటూనే ఉంటా గానీ బట్ తెలుగుని అట్ ద కాస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ కట్టు పాటలు మొత్తం కట్టు అతికిచ్చినట్టుంది అది మొత్తం. మన అమ్మ పేరు అనిత అనుకుందాం. అనిత అని ఎవరైనా పిలిస్తే మన కోపం వస్తుందా రాదా? మన భాషని ఎవడైనా కూని చేస్తే మనకి ఎందుకు కోపం రావట్లేదు? రావాలి కదా, న్యాయం కదా, రావడం న్యాయం కదా. అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో. సో ఇదొకటే అని కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. తెలుగు అనేది మిగలదు మనకి అనేది ఒక అనుకుంటున్నాం. నెక్స్ట్ నేను చెప్పాలనుకునేది టూ మెనీ మాంటేజ్ సాంగ్స్ అన్ని మాంటేజ్ సాంగ్స్ అన్ని బాగున్నాయి కానీ అన్ని మాంటేజ్ సాంగ్స్. అంటే దెర్ ఇస్ అ లిమిట్ టు ద మాంటేజ్ దట్ యూ కెన్ పుట్ టు అ మూవీ కదా. అంటే ఇట్స్ వెరీ బోరింగ్. అండ్ దట్ ఫస్ట్ హాఫ్ లోనే 4 వచ్చాయి చెల్లి. ఫస్ట్ హాఫ్ లోనే 4 సాంగ్స్ వచ్చేసాయి. అసలు నించుంటే పాట వస్తుంది, కూర్చుంటే పాట వస్తుంది, అన్ని మాంటాజ్లే. అది చాలా బోరింగ్ గా అనిపించింది నాకైతే. అంటే ఈ పాట ఇప్పుడు అక్కర్లేదు అన్నట్టు చాలా అనిపించింది. సో చాలా ఎక్కువ మాంటాజ్లు అయిపోయినా. దట్ వాజ్ అన్బేరబుల్. ఇంకా అదే ఆ మాంటాజ్ నుంచి తీసుకునే అమ్మా నీరసం, అమ్మా ఫస్ట్ హాఫ్ నీరసం వెళ్తుంది లాగ్ నాకైతే. అంటే ఇంత మంచి చెప్పి ఇప్పుడు లాగ్ అంటావా ఏంటి అని అంటే ఇప్పుడు నేను సినిమా నుంచి అవుట్ వెళ్ళిపోయి కంప్లీట్ గా ఆఫ్ వెళ్ళిపోయి ఫోన్ ఓపెన్ చేసుకుని ఇన్స్టా స్క్రోల్ చేసుకుని అంత ఆఫ్ ఏం లేదు కానీ ఇట్ ఈస్ టూ లైక్ చాలా ట్రిమ్ చేయొచ్చు, చాలా కట్ చేయొచ్చు. వెళ్తూనే ఉంది అదో జలపాతంలా పారుతూనే ఉంది కానీ అవ్వట్లేదు. అసలు ఆ ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి నేను ఏం చెప్పాను నీకు, ఇంకా ఫస్ట్ హాఫ్ ఏనా అని అడిగానా లేదా నేను. ఇంకా యుఎస్ లో ఇంకా మళ్ళీ ఇంటర్వెల్ ఇది ఆపేసారేమో, సరే ఇంటర్వెల్ వేయట్లేదేమో, సినిమా అలానే నడుస్తుందేమో అని అనుకున్నాను. వచ్చేటప్పటికి ఇంటర్వెల్ అన్నారు. ఐ వాజ్ లైక్ అమ్మా ఇంకా ఫస్ట్ హాఫ్ ఏనా అని అనుకున్నా. బాగుంది సినిమా, ఐ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్, ఐ లైక్ ఇట్. బట్ ఇంకా వెళ్తూనే ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లాగ్ మ్యాక్స్. అది మాత్రం దట్ అంటే సెకండ్ హాఫ్ ఇస్ లైక్ ఇట్ సేవ్డ్ ద ఫిల్మ్. సెకండ్ హాఫ్ రిడెంప్షన్ ఆర్క్ స్టార్టింగ్ రిడెంప్షన్ ఆర్క్ వచ్చే ముందు రియలైజేషన్ కాబట్టి ఇట్ సేవ్డ్ ద ఫిల్మ్. బట్ ఫస్ట్ హాఫ్ లో ఆబ్వియస్లీ నాకు కోపం వచ్చింది. ఐ ఫెల్ట్ సఫకేటెడ్. ఐ ఫెల్ట్ ద రేజ్ టువర్డ్స్ దీక్షిత్ శెట్టి. బట్ ఇంత ఎమోషన్ ఇంతసేపే ఉంచుకోగలను కదా, ఇంత ప్రొలాంగ్డ్ గా ఉంచుకోవాలంటే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ టూ స్ట్రెచ్డ్ అవుట్, టూ పేపర్ తిన్ ఇలా స్ట్రెచ్ అవుట్ చేశారు అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది, నేను పర్సనల్ గా నాకు అసలు నచ్చని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ రవీంద్రన్ గారు హీజ్ అన్ అజెండా బేస్డ్ మ్యాన్ అనేది మనకు చాలా విషయాల్లో తెలుస్తుంది. హీ హాజ్ అ లాట్ ఆఫ్, అంటే హీ స్టాండ్స్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఇవన్నీ ఎజెండాలు పెట్టుకుని మనం సినిమా తీసినప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ కి కావాల్సిన గ్రాటిఫికేషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపేస్తాడు. నా హీరోయిన్ కొట్టకూడదు, హీరోయిన్ కొట్టకూడదు, ఇది నా ఎజెండా, అది మన పర్సనల్ అజెండా, అది మన పర్సనల్ అజెండా, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అక్కడ వరకు పెట్టుకోవాలి. అది నేను నా క్రాఫ్ట్ వరకు తీసుకొచ్చాను అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే నేను చెప్తాను. సౌందర్య లహరి అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, తెలుసు, అండ్ సుమా కనకాల గారు వాళ్ళందరూ వచ్చారు కదా.
అందులో చాలా క్లియర్ గా రాఘవేంద్ర గారు ఏం చెప్తారంటే ఆడియన్స్ కి అక్కడ కావాల్సింది జరగాలి, అప్పుడే ఒక సాటిస్ఫైడ్ ఇది తోటి వాళ్ళు లేచి వెళ్తారు బయటికి. ఇది పరచూరి పాఠాల్లో పరచూరి గోపాలకృష్ణ గారు కూడా చెప్తారు. ఇది రాజమౌళి గారు కూడా అదే చెప్తారు కదా. ఇప్పుడు లైక్ ఒక ఎమోషన్ లో ఒక ఆడియన్సెస్ కి కావాల్సింది మనం ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ప్లస్ ఒక విలన్ ఉన్నాడంటే వాడిని ఎంత క్రూరంగా చూపించిన తర్వాత వాడిని హీరో ఎంత కొల్లగొడతాడో, లైక్ ఎంత డౌన్ చేస్తాడో విలన్ని, అప్పుడే ఆడియన్స్ కి అంత సాటిస్ఫాక్షన్, ఆ గ్రాఫ్ ఇలా పెరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు మనం RRR చాలా ఇంటర్నేషనల్లీ చాలా అక్లైమ్డ్ ఫిల్మ్ అని మాట్లాడుకుంటాము. ఫస్ట్ తెల్లోళ్ళకి నుంచి అందరికి, ఇప్పుడు మన ఇంట్లో కూడా చాలా మంది అమెరికన్స్ వచ్చి మన RRR చూసారు. మనమే చాలా షోలు వేసాం చాలా మంది, చూడండి కదా. బట్ అక్కడ ఏమైంది, ఆ బ్లడ్ పడుతుంది. సన్ నెవర్ సెట్స్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్ అని బ్లడ్ పడుతుంది. ప్రతి తెల్లోడు మన ఇంటికి వచ్చి దట్స్ అ వెరీ నైస్ టచ్, దట్స్ వాట్ ఐ వాంటెడ్, దట్స్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు సీ అన్నట్టుంది. అంత వైలెన్స్ అయిపోయిన తర్వాత దట్స్ అ వెరీ నైస్ టచ్, ఓ మై గాడ్ ఇట్స్ సో గుడ్, దట్ టచెస్ అమ్మయ్య ఇట్స్ సో గుడ్ కదా. ఇక్కడ వాడు ఆ అమ్మాయిని దబాయించాడు, బ్లాక్ మెయిల్ చేశాడు, నీ లైఫ్ బర్బాద్ చేస్తా, జిందగీ బర్బాద్ చేస్తా, ఆ అమ్మాయిని ఇలా బిగించి పెట్టాడు. అంత బిగించి పెట్టినప్పుడు అంటే యాజ్ ఆడియన్సెస్ మాకు కూడా సఫకేటింగ్ అనిపించింది. చాలా సఫకేట్ అయిపోయా, ఊపిరి ఆడట్లేదు అన్నట్టు, అంత సఫకేషన్ వచ్చింది. అంటే వి వర్ సో ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్, అంటే ఇట్ వాస్ వెల్ మేడ్ అంటిల్ దట్ పాయింట్ కదా. సో అంత సఫకేషన్ వచ్చినప్పుడు మీరు ఆ అమ్మాయి చేత ఆ అబ్బాయిని కొట్టించకపోవడం, అంతవరకు వెళ్ళి ఆ అమ్మాయి చేత కొట్టించకపోవడం అన్యాయం. జస్ట్ అక్కడ వరకు వెళ్ళి డైలాగ్ చెప్పేసి ఐ డిడ్ ఎనఫ్ అన్నట్టు వెళ్ళిపోతుంది అమ్మాయి కదా. కానీ అక్కడ అమ్మాయి కొట్టుంటే నాలో ఒక వ్యూవర్, ఇప్పుడు తనే సినిమాకి హీరో కాబట్టి విలన్ ఓడిపోయాడు, హీరో గెలిచింది అని చెప్పి మనం ఇంకా సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా మనకి. అంటే వి వాంట్ హర్ టు హిట్ హిమ్. అక్కడ ఒక డైలాగ్ చెప్పి వెనక్కి వచ్చేయడం అనేది నీ క్రాఫ్ట్ వేరు అని అనుకున్నప్పుడే నువ్వు ఒక సాటిస్ఫైయింగ్ వాచ్ నీ ఆడియన్సెస్ కి ఇవ్వగలవు, అవునా కదా. సో నువ్వు నీ అజెండా నా హీరోయిన్ కొట్టకూడదు, హీరోయిన్ కొట్టకూడదు. నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే. హీరో క్యారెక్టరైజేషన్, హీఈస్ అన్ అర్జున్ రెడ్డి డిలీటెడ్ సీన్స్ కదా. సో అర్జున్ రెడ్డిలో ఏంటి, సందీప్ రెడ్డి వంగ ఎస్ బరాబర్ వైలెన్స్ చూపించాడు. షీ విల్ ఆల్సో హిట్ హిమ్, హీ విల్ ఆల్సో హిట్ హర్. ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ వి వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. అంటే విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్ మీద వైలెన్స్ లేకపోవడము, లేదా విమెన్స్ వైలెన్స్ చేయకపోవడము. ఓకే, విమెన్ మీద వైలెన్స్ ఏంటంటే చూపిస్తే చాలా మంది చిన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారేమో అని. అక్కడ ఆ అమ్మాయి కొట్టాలి, ఆ అమ్మాయి కొట్టకపోవడం అనేది నాకు ద మోస్ట్ డిస్సాటిస్ఫైయింగ్. అంటే నేను చాలా సాటిస్ఫై లేచేదాన్ని చైర్ నుంచి, నేను చాలా డిస్సాటిస్ఫైడ్ గా చాలా నీరసంగా లేచాను. ఆ అమ్మాయి అక్కడ కొట్టాలి, నీ ఎజెండా నువ్వు పక్కన పెట్టి ఆ అమ్మాయి తోటి కొట్టించాలి, తప్పదు, అంతే. ప్లస్ బట్ ఆ పాయింట్ లో నాకైతే అంత ఐ వాజ్ లైక్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ నైస్, తను కొట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ నైస్ అని అన్నట్టు అనిపించింది. కానీ తను కొట్టలేదు అని చెప్పి నేనేమి అదొక ఓకే మైనస్ అన్నట్టు ఏం రాసుకోలేదు. కానీ because the next part that comes after that scene where she has a successful career, where she is growing, like వాళ్ళ డాడీకి అడ్వైస్లు ఇస్తా ఉంటది, I was like చాలు, this is how a film should end and this is how her life should go, this is how everybody's life should go, like అన్నట్టు. ఆ ఎండింగ్ పార్ట్ నాకు నచ్చింది, నాకేమి అంత అన్యాయంగా ఏం అనిపించలేదు. ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రియల్లీ నైస్, ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రియల్లీ సాటిస్ఫాక్టరీ. కానీ ఇంకా because the ending was like it was the cake for me that I wanted to eat, so I liked the ending. So adi no complaints from my side. నా సైడ్ నుంచి అయితే అమ్మా ఎవడెవడో వస్తాడమ్మా హాస్టల్ కి,
50 ఏళ్ల ముసలాయన హాస్టల్ కి వస్తాడు, చూస్తే ఏమో 25 ఏళ్ల పీజీ స్టూడెంట్ ఏమో హాస్టల్, అమ్మాయిల హాస్టల్ రూమ్ లో ఉంటాడు. అసలు మొత్తం అంతా అంటే లాజిక్ అంటే నాకైతే తెలీదు ఈ మధ్యన ఇండియా హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అంత లిబరల్ గా ఉన్నాయా లేదా అనేది నాకైతే ఐ హావ్ నో క్లారిటీ. అలా ఎంత లిబరల్ అయినా, ఎంత లిబరల్ అయిపోయినా ఇండియా గర్ల్స్ హాస్టల్ కి అబ్బాయిలు అంకుల్స్ అందరు వచ్చేంత లిబరల్ గా అయితే అవ్వదు కదా. వార్డెన్ ఇట్ సెల్ఫ్ కాదు, వార్డెన్ అనే క్యారెక్టరే లేదు. వార్డెన్ వదిలేసే నేను చెప్పేది, సెక్యూరిటీ గార్డ్ అయినా అట్లీస్ట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి డాడీ వచ్చాడంట, చూస్తేమో రూమ్ లో అబ్బాయి ఉన్నాడంట. ఎవడెవడో వస్తున్నాడు ఈ హాస్టల్ రూమ్ కి, ఏం జరుగుతుందిరా వీళ్ళ కాలేజ్ లో, ఎవడు ఏం పట్టించుకుంటారు. నిట్ పికింగ్ అవ్వచ్చు కానీ ఎందుకురా మీ అందరు వస్తున్నారు అమ్మాయిల హాస్టల్ కి, వాళ్ళేమో బట్టలారేసుకుంటా ఉంటారు, ఏమో చేస్తా ఉంటారు, వీళ్ళేమో లిటరలీ ఆ సీన్ లో ఐ థింక్ దీక్షిత్ శెట్టి షార్ట్స్ లో ఉండి ప్యాంట్ వేసుకుంటాడు బయటకు వచ్చి, సంథింగ్ లైక్ దట్. వాళ్ళ నాన్న బయటకు తీసుకొస్తారు, తన ప్యాంట్ మంచం మీద ఉంటుంది, అది తీసుకుని తను బయటకు వచ్చి ఇలా వేసుకుంటూ ఉంటాడు. అసలు గర్ల్స్ హాస్టల్ లో ఏం జరుగుతుందిరా, ఏమైపోతుంది గర్ల్స్ హాస్టల్స్ అన్నట్టు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ని హాస్టల్లో జాయిన్ చేయాలంటే భయం వేసేలా ఎంత అన్సేఫ్ ఏంటో అన్నట్టు ఏం జరుగుతుంది అని నిట్ పికింగ్ లానే హాస్టల్ రూమ్స్ లానే అనుకున్నా. చిన్న నిట్ పిక్కే గానీ, బట్ ఐ వాజ్ లైక్ ఆ 2 సీన్స్ ఐ వాజ్ లైక్ మధ్యలో ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ చూపించడానికి రష్మిక ఆయన రూమ్ కి వెళ్ళిపోతా ఉంటది, ఈయన వచ్చేమో ఆమె రూమ్ కి వచ్చేస్తా ఉంటాడు. సో ఐ వాజ్ అలా ఆ సీన్ ఐ వాజ్ వెరీ, అంటే ఐ వాజ్ లైక్ ఓ ఇట్లా కూడా అయిపోతున్నాయా ఈ మధ్య అన్నట్టు అనిపించింది అంతే. నాకు ఫస్ట్ హాఫ్ చాలా ప్యాచిగా అనిపించింది. అంటే ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరికి యాక్టింగ్ రాదు. అంటే హీరో హీరోయిన్ రేవతి గారు, రావు రమేష్ గారు అండ్ రాహుల్ రవీంద్రన్ గారికి తప్ప ఇంకెవరికి సినిమాలో యాక్టింగ్ రాదు, ఎవరికి రాదు. ఎవ్వరు అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది, యాక్ట్ చేసేస్తున్నట్టే ఉంది తప్ప ఆ క్యారెక్టర్ లో వాళ్ళు కనిపించలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా ప్యాచిగా ఉంది. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ సీన్ లో పోలీస్ ఆఫీసర్ ని హీరో కొట్టేటప్పుడు అమ్మాయి చాలా బెరుకు అమ్మాయి, ఒక జింక పిల్లలాగా చాలా భయపడి బెరుగ్గా ఉండే ఒక మనిషి కదా. కానీ అదే మనిషి నెక్స్ట్ కట్టు హీరో రూమ్కి వెళ్ళిపోతుంది, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ని దబాయిచ్చేస్తుంది. ఇతన్ని తీసుకురావడమేనా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలని మీకేం తెలీదా అని దబాయిచ్చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇచ్చేసేస్తుంది. అంటే చాలా ధైర్యంగా ఒక మెన్స్ హాస్టల్కి వెళ్ళిపోతుంది. అంటే అండ్ ఫస్ట్ సీన్ ఏం కనిపిస్తుంది మనకి, రష్మిక ఒక సూట్ కేస్ ని ఎత్తుకుంటూ మెట్ల మీద నుంచి ఎత్తుకుంటూ వస్తుంది. షుడ్ ఐ హెల్ప్ అని ఒక అమ్మాయి షుడ్ ఐ హెల్ప్ అని అడిగితే ఏం చెప్పదు, ఓసిని అని ఆ అమ్మాయి కిందకి వెళ్ళి హెల్ప్ చేస్తుంది కదా. అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే, ఆర్ యూ ట్రైంగ్ ఇన్ వన్స్ there is so much inconsistency. In one scene you are saying that she is very scared, she's a scaredy cat. In the other scene you're saying షేర్ని లాగా బాయ్స్ హాస్టల్ లోకి వెళ్ళిపోతుంది, అందరినీ మాట్లాడేస్తుంది. సో అలా ఇంత అందరినీ మాట్లాడేసేయగలిగే మనిషి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పలేదు అని అంటే నాకు అక్కడ నమ్మకం కలగల. చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది రైటింగ్ లో, చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది అనేది నా ఒపీనియన్. నాకు పర్సనల్ గా అలా ఏమీ అనిపించలేదు. ఐ వాజ్ లైక్ ఐ థింక్ లైక్ తను ముద్దు పెట్టుకోకు అని చెప్పకపోవడం కాదు, ఆ సీన్ లో తను ఏం ఫీల్ అవుతుందో తనకే తెలియదు, ఇంకా షీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ అన్నట్టు నాకు కన్వే అయింది. అయి ఉండొచ్చు తను చెప్పాలనుకుంటుంది, వద్దని చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది అన్నట్టు నాకేం కన్వే అవ్వలేదు. ఐ వాజ్ లైక్ తను ఇంకా ఏం ఫీల్ అవుతుంది, షీ ఇస్ నాట్ ఏబుల్ టు సింక్ ఇన్ వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు నాకు అనిపించింది. అయి ఉండొచ్చు మేబీ నాదే అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కానీ సరే ముద్దు గురించి వదిలేస్తే ఇన్కన్సిస్టెన్సీ ఉందంటావా లేదంటావా? ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి అరుస్తా ఉంటారు కదా, హర్షిత అని తన ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్
ఎందుకు అదే రష్మిక క్యారెక్టర్ ఎందుకురా నీకు చెప్పలేదా 2 years అని 2 ఇతను years కాదు. అదే తన ఫ్రెండ్ క్యారెక్టర్ లవ్ friend ని, చేస్తున్నాడని. అదే లవ్ చేస్తున్నా అని చెప్పమని చెప్పా కదా నువ్వు ఎందుకు చెప్పలేదు అన్న అవుట్ ఆఫ్ నోవేర్ అవుట్ ఆఫ్ ప్లేస్ అరిచేస్తున్నా. అవును, ఎక్కడి నుంచో వస్తుంది ఏంటో వచ్చి అరిచేస్తుంది. ఆ సీన్ లిటరలీ ఓన్లీ దీక్షిత్ శెట్టికి వినడానికి తెలియాలి అన్నట్టు అని ఉంది. చెప్పి అవును. పెట్టినట్టు ఉందన్నమాట. ఉంది. So, అది ప్యాచీ వర్క్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రైటింగ్ మాత్రం ఉంది. ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రైటింగ్, ప్యాచ్ వర్క్, అక్కడక్కడ నుంచి సీన్లు తెచ్చి అతికిచ్చారో ఏం చేశారో గానీ ఆ ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది. కానీ బట్ దీనికి సరికి ఇఫ్ షీ నో వాట్ షీ వాంటెడ్, సెకండ్ హాఫ్ లో రాహుల్ రవీంద్రన్, సెకండ్ హాఫ్ లో దుర్గా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును. ఇఫ్ షీ న్యూ వాట్ షీ వాంటెడ్ అట్ దాట్ మూమెంట్ వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ షీ హ్యాడ్ క్లారిటీ, ఇఫ్ షీ దే కుడ్ హావ్ జస్ట్ సెడ్ దట్ నువ్వు మాట్లాడు, స్పీకప్ అబౌట్ ఇట్. అది కాదు కదా వాళ్ళు చెప్పింది ఇతన్ని కరెక్ట్ కాదు అని ఈమె దుర్గా అంటుంది. ఆ, నీ కరెక్ట్ కాదు నువ్వు నువ్వు ఆలోచించుకోవాలి. ఆలోచించుకో, నీ బ్రెయిన్ వాడు, నీ బుర్ర వాడు అని అని చెప్పి రాహుల్ రాహుల్ అంటున్నాడు కదా. ఇఫ్ షీ న్యూ వాట్ షీ వాంటెడ్ అదంతా అవసరం లేదు కదా. సో నాకు కన్వే ఏంటంటే షీ ఇస్ వెరీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హిమ్. లైక్ షీ డజంట్ నో వాట్ షీ ఈస్ ఫీలింగ్. కానీ తను ఒక రూమ్ ఉంటే ఆ కార్నర్ లోకి తను పుష్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, ఆ బాత్రూమ్ సీన్ అయితే ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇట్ వాస్ ఫిజికలీ నాజియేటింగ్ అండ్ సఫకేటింగ్ ఫర్. అంత సఫకేట్ చేసి ఆ అమ్మాయితో కొట్టించకపోవడం అన్యాయం. నిన్ను కొడతారు ఇప్పుడు నువ్వు అన్ని సార్లు కొట్టడం అంటే. లైన్. సో వైలెన్స్ చూపిద్దాం అనుకున్నాడు, చూపించలేదు. దట్ ఈస్ హిజ్ దిస్ థింగ్. బట్ యా, దట్ బాత్రూమ్ సీన్ వాజ్ లైక్ ఫిజికలీ నాజియేటింగ్, సఫకేటింగ్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ నా దగ్గర గోడలు వచ్చేస్తున్నాయో, థియేటర్ లో నా దగ్గర గోడలు వచ్చేస్తున్నాయేమో అని చెప్పి ఇలా నేను లైక్ ఐ వుడ్ హావ్ డన్ దట్. ఇంకో 2 seconds ఆ సీన్ ఉంటే ఐ వుడ్ హావ్ డన్ దట్. ఇలాగ ఆపండ్రే అని చెప్పి. ప్లస్ కొన్ని సీన్స్ ఉంటాయి అమ్మా, అంటే సచ్ హి పోర్ట్రేడ్ ఇట్ సో వెల్. అసలు లైక్ అవును, మా అమ్మ కావాలి నాకు, మా అమ్మ లాంటి అమ్మాయి కావాలి, మా అమ్మ లాంటి అమ్మాయి కావాలి. అమ్మ స్టాప్ ఇట్, జస్ట్ గో అవుట్ ఆఫ్ ద స్క్రీన్, ప్లీజ్ స్టాప్ he ఇట్, did so well. జస్ట్ స్టాప్ ఇట్ అనుకున్నా. ప్లస్ ఇంకొక సీన్ ఉంటది. ఆ సీన్ లైక్ వాళ్ళ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళిన సీన్ లో కూడా ఐ వాజ్ లైక్ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళిన సీన్ ఒకటి, ఇంకొక సీన్ ఉంటది కదా లైక్ మరి నా జాబ్ ఏం చేయాలి, నేను జాబ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే డిస్కషన్, వెళ్ళి మళ్ళీ క్యాంపస్ కి బ్యాక్ వెళ్తున్నా, మరి నా జాబ్ ఏంటి, నేను చేయాల్సిన జాబ్ ఏంటి అని అంటే నాకు 3 పిల్లలు కావాలి బ్యాక్ టు బ్యాక్, అది ఇది నువ్వు మా అమ్మలా ఉండు అంటే. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు గివ్ kudos to రాహుల్ రవీంద్రన్ ఇస్ ఇట్స్ వెరీ ఈజీ. ఆ హీరోయిన్ కి చాలా ఈజీ నేను మీ అమ్మలు అవ్వదలుచుకోలేదు అని చెప్పడం. మీ అమ్మని చూస్తే నాకు భయం వేస్తుంది, ద స్టేట్ ఆఫ్ యువర్ మామ్ చూస్తే నాకు భయం వేసేస్తుంది, నేను మీ అమ్మలు అవ్వదలుచుకోలేదు అని చెప్పడం ఆ హీరోయిన్ కి చాలా ఈజీ. కానీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ అమ్మాయి స్టూప్ అవ్వదు అక్కడ చెప్పడానికి. ఆవిడ మజ్బూరి ఏంటో అని వదిలేసింది. అండ్ అక్కడ మిర్రర్ సీన్ వస్తుంది కదా, సూపర్, వెల్ థాట్ అవుట్. ఈ పొజిషన్ లో నేనేంటి అని ఆ అమ్మాయి ఆలోచించుకుంటుంది. ఆ అమ్మాయి లోపల ఆలోచించుకుని ఆ అమ్మాయి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆ అమ్మాయి ఒక తీర్మానం చేసుకుంటుంది, ఒక డెసిషన్ తీసుకుంటుంది తన హెడ్ లో. ఐ థింక్ అప్పుడే తను డిసైడ్ అయిపోయింది బ్రేకప్ అయిపోవాలి ఈ అబ్బాయి తోటి, నాకు ఇక్కడ వరకు. కానీ అలాంటి అమ్మాయికి నేను మీ అమ్మలు అవ్వదలుచుకోలేదు అని చెప్పడం చాలా అంటే చాలా ఈజీ. ఆ షార్ట్ కట్ తీసుకోకుండా ఆ అమ్మాయి తోటి అది చెప్పించకపోవడం, ఆ సెంటెన్స్ అనేది అది అసలు పలికించకపోవడం అనేది గుడ్. కుడోస్ టు హిమ్. ప్లస్ ఈ ట్రైన్ లో ఒక థాట్ మర్చిపోయి. ప్లస్ నాకు ఒక క్వశ్చన్ నెక్స్ట్, అంటే రష్మిక డిడెంట్ లవ్ హిమ్ అని చెప్పి తన నోట్ తో తను డజంట్ లవ్ హిమ్ అని చెప్పి తన నోట్ తో తను చెప్పడం కంటే ఒక సీన్ లో we can see it's so obvious, she just needs to realize it అన్నమాట. Now we can all see that she doesn't love him. ఏ సీన్ అంటే
ఆ ఆ తను రాద్ధాంతం చేస్తాడు కదా Hmm. వచ్చి నీ ఫ్రెండ్ తో అది ఇది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్ రూమ్ కి వెళ్ళి తనతో గొడవ చేస్తాడు కదా దీక్షిత్ శెట్టి. అయితే ఆ సీన్ మొత్తానికి ప్లీజ్ ప్లీజ్ బయటకు వచ్చేసే అని చెప్పి అయిపోయిందా. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు హర్. దుర్గా చెప్తుంది లైక్ ఇదంతా అయ్యింది, ఇది సో అండ్ సో జరిగింది మా మధ్యలో, కానీ తనేం ముందుకు తీసుకెళ్లలేదు. కానీ నీకు తెలుసో లేదో తను చెప్పే కంటే ముందే నేను చెప్తే బెటర్, నీకు తెలుసో లేదో చెప్పేస్తున్నాను ఎఫ్ఐఏ అని చెప్పి ఒక డిస్క్లైమర్ ఇచ్చేసింది కదా. ఆ నిజం దీక్షిత్ శెట్టి నెవర్ టెల్స్. he never tells her He is anyways he never tells her. అది కాదు, where we know that she doesn't love him. if తను నిజంగానే దీక్షిత్ శెట్టి ని లవ్ చేసి ఉంటే, లేకపోతే అట్లీస్ట్ షీ వుడ్ హావ్ హ్యాడ్ దట్ థాట్ కదా, లైక్ వెళ్ళి అడుగుదాం, క్లారిఫై చేసేసుకుందాం. లెట్స్ క్లారిఫై. ఇది ఒక బ్యాగేజ్ లాగా వద్దు, ఇదో ఆఫ్టర్ థాట్ లాగా వద్దు, నా మైండ్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఇది రన్ అవ్వద్దు అని చెప్పి షీ వుడ్ ఆస్క్డ్, క్లారిఫైడ్. గొడవ పడేది లేకపోతే తిట్టేది, నువ్వు ఇలా చేసావు ఏంటి నీ హిపోక్రసీ అని తిట్టేదేమో, ఏమైనా చేసేది. ఇఫ్ షీ రియల్లీ loved him, but because she's not at all interested. వదిలేసింది. She was like, I don't care. I'm not interested. I'm not interested in your one side love story. I am so out of it, bro. I'm not interested అని చెప్పి వదిలేసింది. తిన్నావా, భోజనం చేసావా అని అంటే అంత విషయం. Because she's so mechanical. She's so mechanical. ఇంకా she was like, she's out of it అన్నమాట. She just needed that push from Rahul to say that Okay, enough is enough. Enough is enough. Enough is enough. Now my life is in my hands. Nobody decides it for me. అది సో స్టార్స్ కి వచ్చేసాము. క్లోజింగ్ థాట్స్ అండ్ స్టార్స్. ఓకే, క్లోజింగ్ థాట్స్ ఏంటంటే ఇది ఒక స్లో బర్న్ మూవీ. అంటే మనం ఎంత ఆలోచిస్తే అంటే ఇది చాలా పెద్ద వీడియో అయిందేమో, బట్ ఈ వీడియోకి ఇక్కడే చాలా థాట్స్ ఉన్నాయి, వీడియోలోనే చాలా థాట్స్ ఉన్నాయి. అంటే మేము చాలా ఎలిమినేట్ చేసిన థాట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఎవ్రీ సీన్ డైసెక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా స్లో బర్న్, ఎంత ఆలోచిస్తే అన్ని థాట్స్ అన్ని విధాలుగా వస్తున్నాయి పాయింట్ ఆఫ్ వ్యూస్. సో ఇట్స్ అ స్లో బర్న్ మూవీ. ఇలాంటి మూవీ చూడాలి, అందరూ చూడాలి. అంటే అబ్బాయిలు ఇంకా చెయ్యాలి కూడా, బెటర్ గా చేయాలి. ప్లస్ మనం చూస్తేనే చేస్తారు కాబట్టి సో మనం చూడాలి. మొత్తం హౌస్ఫుల్ గా వెళ్తున్నాయి అంట మరి. గుడ్, విచ్ ఇస్ గుడ్. అండ్ అమ్మాయిలు చూడాలి. అంటే ఒక రాంగ్ డెసిషన్ ఆర్ ఒక కరెక్ట్ మూమెంట్ లో నో చెప్పలేకపోవడం అనేది మనకి ఎంత కాస్ట్లీగా ఉంటుందో అనేది చాలా బాగా, చాలా గ్లేరింగ్, అంటే చాలా చెంప మీద కొట్టి చెప్పినట్టే చెప్పారు. అమ్మాయి ఒక రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది అనేది. ఒక రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకుంటే ఆనంద్ దేవరకొండ లైఫ్ ఎలా ఉంది బేబీలో. ఒక రాంగ్ అమ్మాయిని చూస్ చేసుకుంటే అబ్బాయిలకి ఎంత చెంప మీద కొట్టినట్టు అయింది. హి వాజ్ లిటరలీ అ బెగ్గర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. అలాగే ఒక రాంగ్ మ్యాన్ ని చూస్ చేసుకుంటే మన అంటే అమ్మాయిలు ఎలా హౌ టు ఫిల్టర్ అ మ్యాన్ అనేది చూడడానికి అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ హౌ నాట్ టు బి ఇన్ అ రిలేషన్షిప్, వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ నాట్ టు బ్రింగ్ టు ద టేబుల్ ఇన్ అ రిలేషన్షిప్ అనేది తెలుసుకోవడానికి అబ్బాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. అంటే అలా చాలా మంది ఉన్నారు, అందుకనే అలా ఉండకూడదని వాళ్ళకి తెలియచ్చేమో. అలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి, అరే వాడు చాలా రాంగ్ పర్స్పెక్టివ్ తో వెళ్ళాడు రా రిలేషన్షిప్ కి అని అంటున్నారు. నాకు ఫోన్ చేసి వాడు చాలా రాంగ్ పర్స్పెక్టివ్ తో వెళ్ళాడు రా రిలేషన్షిప్ కి. అలా కాదురా వెళ్ళాల్సింది రిలేషన్షిప్ కి. ఇలాంటివి నేను ఎన్ని చేశాను రా, ఇవన్నీ ఇలా చెంప మీద కొట్టినట్టు నాకు చూపిస్తుంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీట్ అన్నట్టు మాట్లాడారు. సో దిస్ ఇస్, దీని రొమాంటిక్ సినిమా కూడా అనలేము, హారర్. I will put it in horror genre only. I was like so scared. చాలా భయం వేసింది సినిమా చూసి, ఇలా ఉన్నారేంటి అని. ఎందుకంటే అలాంటి వాళ్ళని నేనైతే చూడలేదు. నేను పర్సనల్ గా I was lucky enough not to encounter such people, but there are such people. I've heard stories of such people అంతే, but I have not encountered. మా చెల్లి చూసింది, చాలా మంది తెలుసు అలాంటి వాళ్ళు, చాలా క్లోజ్ గా చూసింది. క్లోజ్ ఫ్రెండ్స్ లోనే చాలా మంది అలా చేసిన వాళ్ళు, అలానే ఎగ్జాక్ట్ గా చేసిన వాళ్ళు, నాట్ ఈవెన్
నాట్ ఈవెన్ లైక్ ఇట్లా ఇలా ఇలా కట్ చేసి కట్ పన్నా ఇక్కడ పెట్టినట్టు ఇలా ఇలా కాపీ చేసి ఇలా పేస్ట్ చేసినట్టు ఉన్నారు. ఉన్న- సో ఉన్నాయి scenes. ఉన్నారు అలాంటి వాళ్ళని నేను విన్నాను. నేను వినడం తప్ప చూడకపోవడం నా అదృష్టం. Hmm. బట్ అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే గనక మీరు ఎంత స్మూత్ గా మీరు కుదిరితే అక్కడి నుంచి పట్లి గల్లీలేకే వెళ్ళిపోవడం సటక్లు. యాజ్ మచ్ as possible. ఆ, అలా చేస్తే దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్ ఇన్ క్లోజింగ్ థాట్స్. ఎందుకంటే రీసెంట్ గానే ఆ సినిమా చూసాను కాబట్టి నేను ముందు చూసాను తర్వాత చూస్తాం అనుకుంటా. అదే ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ కూడా కాదు, సారీ ఇట్స్ నాట్ అమ్మాయి పర్స్పెక్టివ్ సినిమా కాదు, కానీ ఒక అమ్మాయి సినిమా తీసినా కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ అంత వరస్ట్ గా ఉండి అంత ఆ అంటే ఫుల్ హాఫ్ బేక్డ్ గా ఉండి అన్కుక్డ్ గా ఉండి అన్ఇంపార్టెంట్ గా అన్ఇంపార్టెంట్ గా ఉండి అన్కుక్డ్ గా ఉండి హాఫ్ బేక్డ్ గా ఉండే సినిమా చూసాం మనం. అవును. ఒక ఫీమేల్ డైరెక్టరే తీసింది మనకి ఇప్పుడు నందిని రెడ్డి సినిమా వచ్చింది అనుకో, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా లేదా? ఏదో ఒకటి అంటే ఉంటది, ఒక బెటర్ ఒక వాయిస్ ఒక రిప్రజెంటేషన్ ఉంటది అనే ఎక్స్పెక్టేషన్ ఉంటదా లేదా? అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా నేను. తెలుసు కదా అంత మంచి వాయిస్ ఉంటదేమో అని చెప్పి, కానీ అక్కడ జరిగిన అన్యాయానికి ఇక్కడ న్యాయం జరిగింది. అక్కడ జరిగిన అన్యాయానికి ఒక లేడీ ఫీమేల్ డైరెక్టర్ చేసిన లేడీ క్యారెక్టర్స్ చేసిన అన్యాయానికి ఒక మేల్ డైరెక్టర్ న్యాయం చేశాడు. రాహుల్ రవీంద్రన్ ఈస్ ద గ్రీన్ ఫారెస్ట్, ఎవ్రీబడి నోస్ ఇట్. And Rahul Shetty is the meat market of the film. The reddest flag. ఎర్ర సముద్రం. అంటే రాహుల్ రవీంద్రన్ ఒక అమ్మాయి సైకిలోకి వెళ్ళిపోయి అంత రియల్ గా రాశాడు తన క్యారెక్టర్ అని. Was a very realistic and a very well thought out character and well represented. అంటే for ఇంకా women. 2 days లో ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి కదా, లైక్ 2 days లో యూ కెన్ రైట్ దట్ క్యారెక్టర్ ఇన్ లైక్ 10 minutes లో రాయొచ్చు. మొత్తం సినిమాని 1 year తీసుకుంటే రవితేజ సినిమాలో శ్రీలీల, దేవర సినిమాలో జాన్వీ కపూర్. దానికి 10 minutes ఎందుకు? సాంగ్ కానీ అలా అలా కాకుండా సైకిల్లోకి వెళ్ళి ఒక మేల్ డైరెక్టర్ ఉమెన్ పర్స్పెక్టివ్ ని చాలా బాగా చూపించాడు, రాదర్ దెన్ ఫీమేల్ డైరెక్టర్ అని. క్లోజింగ్ థాట్స్. This is a good first step and it's a baby step only. mean as we said, తెలుగుని కూనీ చేయకుండా ఇంకా అందంగా అండ్ ప్రేక్షకుల్లో ఉన్న ఆకలిని కూడా తీర్చే విధంగా కొద్దిగా మమ్మల్ని కూడా సాటిస్ఫై చేయడానికి సినిమాలు తీస్తే బాగుంటుంది. ఇలాంటి సినిమాలు ఇట్స్ అ గుడ్ బేబీ స్టెప్. సో స్టార్స్ మీకోసం కాకుండా మా కోసం కూడా సినిమాలు తీయండి అని మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం అంతే. టోటల్ గా 4.5 4.5 stars out of 6 stars. అంతే. సో 75% అంతే కదా. డిజర్వ్డ్. చూడాలి అందరూ చూడాలి. ఇంకా రిఫైన్ చేసుకొని ఇంకా మంచిగా చేయాలి డైరెక్టర్స్ అని మనం ఆశించాలి, కోరుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఒక కళాఖండంతో వస్తున్నాం అండి, దాని పేరు తెలుసు కదా. I can't. Oh my God. So every scene dissect చేయగలను. Every scene I can dissect. సో దాని పేరు తెలుసు కదా. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? టూ లాంగ్ అనిపించిందా? టూ షార్ట్ అనిపించిందా? ఇలాగే మాట్లాడుతూ కంటిన్యూ చేయాలా? మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? మధ్యలో ఎడిటింగ్ బాగుందా బాలేదా ఎలా ఉంది అన్ని ప్రతి విషయం గురించి మీరు చూసిన సైబర్ బుల్లింగ్ లేకుండా, బూతులు లేకుండా, అలా ఇలా తిట్టకుండా కమెంట్లు పెట్టండి. ప్లస్ చూసిన 2-3 వ్యూవర్స్ అయినా కూడా కమెంట్ పెట్టండి, సరిపోతుంది. మన ఫస్ట్ వీడియో కాబట్టి మనం చాలా క్రియేటివ్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అడగాల్సింది. ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అడగాల?
వాళ్ళే చేస్తారు. చేస్తారంట వాళ్ళే చేస్తారు, మనం మేము అడగాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ గుడ్ పీపుల్. గుడ్ గాడ్స్. సో మీకు నిజంగానే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాగే కొద్దిగా కన్సిస్టెంట్ గానే ఉందామని అనుకుంటున్నాము. యాజ్ కన్సిస్టెంట్ యాజ్ పాసిబుల్ ఉంటాము. రెగ్యులర్ గా వీడియోస్ చేస్తాము. ప్రతి వీడియో చూసిన వెంటనే షార్ట్ రూపంలో అక్కడక్కడే థియేటర్ నుంచి ఒక సెంటెన్స్ మాట్లాడాలని ప్లాన్ ఉంది. ట్రై చేద్దాం. మీరెంత ఈ సపోర్ట్ వీడియో చేస్తే మీరెంత ఈ వీడియోని చూస్తే అప్పుడు మాకు మోటివేషన్ వచ్చి అప్పుడు మేల్కుంటాం, ఇంకా లేకపోతే పడుకుంటాం. అంతే అంతే అంతే. స్టోరీ ఆఫ్ ఎవ్రీ యూట్యూబర్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.